హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొట్లకాయలతో 2 రకాల ఫ్రై రెసిపీస్ చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 2 మీడియం సైజులో ఉన్న పొట్లకాయలు తీసుకొని పైన పీలప్ చేసేసి లోపల తెల్లటి విత్తనాలన్నీ తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ ముక్కల్ని బాగా మ్యాష్ చేద్దాము. ఇలా మ్యాష్ చేసేసి పక్కన పెట్టుకొని పొట్లకాయ తినని వాళ్ళు కూడా తినేలాగా ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ పప్పు వేగాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇందాక మనం మ్యాచ్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని వాటర్ని మరొకసారి పిండేసుకొని ఈ పోపులోకి వేసుకొని మొత్తం ముక్కలు ఇలానే పిండి వాటర్ని పిండేసి పోపులోకి వేసుకున్నాక గరిటెతోటి వీటిని కలుపుకుందాము. ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పొట్లకాయ ముక్కలు అనేది మనకి బాగా వేగాలని అప్పటిదాకా పెట్టి ఫ్రై చేసుకుందాము. నన్ను నమ్మి ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి వాటర్ని ఎలా ఉన్నాయో పొట్లకాయ ముక్కల నుంచి. ఇప్పుడు పొట్లకాయ వేగుతూ ఉంటుంది. వీటికి కావాల్సిన పొడి కోసం ఎండు కొబ్బరి, చిన్నులపాయలు, పుట్నాల పప్పు అండి. ఇప్పుడు ఈ పొట్లకాయని మరొకసారి వేపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల పొటానీ పప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు అలానే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 టీ స్పూన్ కారం వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి మిక్సీ పెట్టుకుందాము. ఇలా పట్టుకుని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు ఈ లో ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనకి వేగిపోయింది. ముక్క నోట్లో వేసుకొని చూస్తే ఇప్పుడు ఇందులోకి మనము పుటానీ పప్పు వేసుకున్న పొడి ఉంది కదా అది వేసుకొని కలిపేసుకొని పోయి మనం ఉప్పు ఇందులోకి ఎక్కువ పట్టదండి. మనం మ్యాష్ చేయడానికి వేసాం కదా అదే సరిపోతుంది. ఇదంతా వేసి కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మన రెండవ రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూను మెంతులు వేసుకొని తర్వాత ఒక పావు టీ స్పూన్ పచ్చనిపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పప్పు వేగాక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసేసుకొని ఇందులోకి 1 టీ స్పూను పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము. సో చూడండి ఇవంతా కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా మగ్గించుకుందాము. సో మధ్య మధ్యలో కలుపుకొని లేదంటే అడిగట్టిపోయే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా చాలా రెండింటికి 2 చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు, 3 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ ముక్కలు మనకి బాగా వేగిపోయేదాకా ఉంచుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి పెరుగు వేసేయాలి. వేడి మీద వేస్తే పెరుగు విరిగిపోతుంది కాబట్టి ఇదంతా కూడా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగు వేసుకుందాం. పెరుగుని బాగా బీట్ చేసుకొని పెరుగు వేసుకొని పెరుగుని కలుపుకొని ఇదంతా కూడా పెరుగుని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి లాస్ట్గా ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఆనియన్స్ ముక్కలు వేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి 2 రెసిపీస్ కూడా. తప్పకుండా మీరు ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా బాబ్స్ ప్రెసర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తారు కదా పొట్లకాయలతో 2 రకాల రెసిపీస్ మనకి రెడీ అయిపోయినాయి కదా. వీటిని చేయడం కూడా చాలా ఈజీ. పెరుగు ఇంకా పడుతుందండి ఉంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే ఎంతో టేస్టీగా ఉండి పొట్లకాయ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్